హలో అండి అందరికీ. వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వెయిట్ లాస్ రెసిపీ ఏంటంటే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఈజీగా చేసుకోగలిగే హై ప్రోటీన్ పాలక్ తోఫు అండి. ఇది కేవలం 350 క్యాలరీస్ మాత్రమే. ఈ రెసిపీని మీ వెయిట్ లాస్ డైట్లో చేర్చుకుంటే డేకి కావలసిన న్యూట్రియంట్స్లో 60% న్యూట్రియంట్స్ మీకు అందినట్లే. మరి ఈ రెసిపీలో ఏవేవి ఎంత క్వాంటిటీ వేసుకుంటే వెయిట్ లాస్ అవుతారో వాటి వెయిట్తో సహా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూరని 120 గ్రామ్స్ తీసుకొని 5 నుండి 6 సార్లు నీళ్ళతో బాగా కడిగి ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో పాలకూరను వేసుకొని ఒక 300 ml వాటర్ పోయండి. ఇప్పుడు 20 గ్రామ్స్ కొత్తిమీరను కూడా కడిగి ఈ కడాయిలో వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యికి బదులు ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక యాలుక, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ 15 గ్రామ్స్ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 15 గ్రామ్స్ ఒక చిన్న టమాటాను సన్నగా తరిగి వేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత ఇంతకుముందు పాలకూరను ఉడికించుకున్న నీళ్లను ఈ ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి. పాలకూరనే కాదు, మరే ఇతర కూరగాయలనైనా సరే వాటర్లో ఉడికించినప్పుడు వాటిలో ఉండే మినరల్స్ అనేవి వాటర్లోకి వచ్చేస్తాయి. కనుక ఆ వాటర్ని పారబోయకుండా ఇలా కర్రీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న పచ్చిమిరపకాయను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేయండి. పాలకూరలో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఐరన్, మ్యాంగనీస్, జింక్ ఉండడం వల్ల ఈ పాలకూర మన హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది. అలాగే మనం తీసుకున్న 120 గ్రామ్స్ పాలకూరలో కేవలం 31 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఈ పాలకూరని ఎక్కువగా తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మన ఈ టోటల్ మీల్లో 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే కర్బ్స్ 40 గ్రామ్స్ ఉంటాయి. ఫ్యాట్స్ 10 గ్రామ్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ 8 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు తోఫు అంటే సోయా పన్నీర్ అంటారండి. ఈ సోయా పన్నీర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలోకి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం సేపు కుక్ చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలతిప్పండి.
తర్వాత కట్ చేసుకున్న సోయా పన్నీర్ని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత చిటికెడు గరం మసాలా, అలాగే కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతాకులండి. ఈ కసూరి మేతిని 1/2 టీ స్పూన్ ఇలా చేతితో నుసిమి వేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీ ఉండే పాలక్ తోఫు రెడీ. ఇప్పుడు దీనిని మీరు రైస్లోకి తీసుకోవాలి అని అనుకుంటే 200 గ్రామ్స్ కుక్కుడ్ రైస్లోకి తీసుకోండి. అలాగే 70 గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఈ మీల్లోకి. ఒకవేళ ఈ కర్రీని మీరు రోటీలోకి తీసుకోవాలి అని అనుకుంటే 100 గ్రామ్స్ రోటీలోకి ఈ కర్రీని తీసుకోండి. ఇది ఖచ్చితంగా మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. ఉంటానండి.